హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఈరోజు నేను ఎకో ఫ్రెండ్లీ గణపయ్య చేస్తున్నాను. వినాయక చవితి వచ్చేస్తుంది కదా, మనం బయట కలర్ఫుల్ వినాయకులు కొనుక్కుంటాం. అలా కాకుండా మనం ఇంట్లోనే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని తయారు చేసుకున్నామంటే, ఈ చేసే ప్రాసెస్లో మనం పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసామంటే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటారు, అలాగే చేస్తారు. నెక్స్ట్ టైం కలర్ఫుల్ వినాయకులు తేవడం కన్నా ఇలా పొల్యూషన్ పెంచే బదులు ఇలా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ప్రిపేర్ చేసుకున్నామంటే ఇంట్లోనే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తారు. ఇది చాలా సింపుల్గా కొన్ని బౌల్స్ అలాగే స్పూన్స్తో చేసేసుకోవచ్చు. నేను మట్టి తెప్పించాను, మాకు దగ్గరలో చెరువు ఉంది, మట్టి తీసుకొని వచ్చారు. మనం ఇదే ప్రాసెస్లో పసుపుతో అలాగే పిండితో లేదంటే క్లేతో దేనితోనైనా ప్రిపేర్ చేయొచ్చు. మనం ఇదే విధంగా మనం ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇదే మట్టి కావాలని ఏం లేదు, ఎర్రమట్టి తీసుకోవచ్చు. మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. మన దగ్గర ఏది లేదంటే గోధుమ పిండిలో కొద్దిగా పసుపు యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఒక బాక్స్ తీసుకున్నాను, లంచ్ బాక్స్ లాంటిది. మన దగ్గర ఆ షేప్లో ఏది ఉంటే తీసుకోండి. నేను దాంట్లో మట్టి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసేసుకొని తర్వాత మట్టి పెట్టుకొని ఇలా షేప్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక రౌండ్ షేప్ కూడా చేసుకున్నాను. దాన్ని మనం మట్టి మొత్తం కొద్దిగా వాటర్ చేతులకు అద్దుకుంటూ ఇలా మంచిగా చేసామంటే మంచి స్మూత్గా అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా స్మూత్గా ఫస్ట్ ఒక బేస్ చేసుకున్నాను, దానిపైన ఒక రౌండ్ బేస్ కూడా చేసుకున్నాను. దాని తర్వాత మనకి ఇప్పుడు బాడీ పార్ట్స్ చేసుకుంటాము. ఒక రౌండ్ది కూడా కొంచెం పెద్దగా రౌండ్గా ఒకటి పెట్టుకున్నాను ఈ విధంగా. దాని తర్వాత ఇంకో కొంచెం చిన్నది రౌండ్ది పెట్టుకున్నాను, మనకి స్టమక్ లాగా అనమాట, అది పెట్టుకున్నాను. ఇలాంటి షేప్లో ఉండే స్పూన్ ఒకటి తీసుకోండి. దాంతో మనము చేతులు కాళ్ళు పెట్టుకుంటాము. ఈ విధంగా దాంట్లో మట్టి అంతా కొంచెం పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా ఒక షేప్ చేసుకోండి. ఇవి మనం కాళ్ళలాగా యూజ్ చేసుకోవచ్చు, అలాగే చేతుల్లాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ షేప్లో ఉంటే తీసుకోండి, లేదంటే మనం హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా మనం చేసేసుకోవచ్చు, ఎక్కువ శ్రమ లేకుండా ఈ విధంగా పెట్టుకొని. ఇది మనం చాలా సింపుల్గా ఇంట్లోనే ఉండే చిన్న చిన్న బౌల్స్ అలాగే స్పూన్స్ యూజ్ చేసుకొని చక్కగా చేసేసుకోవచ్చు. ఇది పిల్లలకి ఇచ్చేసినా కూడా చూపించి చేయమంటే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తారు. ఇలాంటి అన్ని వాటిల్లో మనం పిల్లల్ని ఇన్వాల్వ్ చేసామంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చేస్తారు. అలాగే పిల్లలకి వినాయక చవితి చాలా ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా కూడా చేస్తారు. చూసారు కదా, ఇదే విధంగా అదే స్పూన్లో మనము ఇంకో కొంచెం మట్టి యాడ్ చేసుకొని ఈ విధంగా ఇంకొక కాలు కూడా పెట్టుకుంటున్నాను. మనం ఇలాగే చేయాలని ఏం లేదు, మన ఐడియాస్ అన్నీ క్రియేట్ చేస్తూ మనకి ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఇదంతా బేసిక్ మనం ఈ విధంగా చేసుకొని తర్వాత మనకి కావాల్సినంత డెకరేట్ చేసుకోవచ్చు. దీనికి మనకు కావాలంటే కలర్స్ కూడా యాడ్ చేసుకోండి. నేను కొంచెం ఆయిల్ అలాగే కొద్దిగా వాటర్ పెట్టేసి అప్పుడప్పుడు కొంచెం తడిపి ఇలా స్మూత్గా చేస్తున్నాను. అలా చేస్తే మంచిగా నీట్గా ఫినిషింగ్ వస్తుంది అని. ఇంకొకటి ఈ షేప్లో ఉండే స్పూన్ ఒకటి తీసుకొని మనము ఇప్పుడు పంచలాగా కడుతున్నాము, పంచ లాంటి షేప్ పెడుతున్నాము. వినాయకుడి కాళ్ళకి పంచ లాంటిది పెడుతున్నాము. ఈ విధంగా చుట్టూతో మొత్తం పెట్టేసుకుందాము. ఇదే విధంగా స్పూన్ తోటి రెండు వైపులో మనకి ఎంత సైజు ఉందో అంత సైజ్ చూసుకుంటూ పెట్టుకోండి, లేదంటే ఇలా ఈ విధంగా ప్యాచులు లాగా పెట్టుకున్న తర్వాత వాటర్తో చేతులు తడుపుకొని ఇలా నీట్గా స్మూత్గా చేస్తూ మొత్తం ఈవెన్గా చేసుకోండి. ఈ విధంగా పెట్టుకున్నాను నేను. దాని తర్వాత ఈవెన్గా చేసుకుంటాను మొత్తము. వాటర్ అద్దుకుంటూ మంచిగా ఈవెన్గా చేసుకోవచ్చు, స్మూత్గా అయిపోతుంది. వాటర్ టచ్ చేస్తూ మనం స్మూత్గా చేసుకోవచ్చు దీన్ని. చూసారు కదా, ఈ విధంగా నీట్గా చేసేసుకోవాలి. ఇప్పటికప్పుడు మనం వాటర్ అద్దుతూ నీట్గా స్మూత్గా చేసుకున్నామంటే ఫినిషింగ్ మంచిగా వస్తుంది. ఈ విధంగా మనకి ఒక ఫింగర్ తోటి ట్యాప్ చేస్తూ స్మూత్గా చేసుకోవాలి. చూసారు కదా, పంచకి కొంచెం ఘాట్లలాగా పెడుతున్నాను. ఈ విధంగా ఫోల్డింగ్స్ లాగా వస్తుంది, అందుకోసమని ఇలా ఫోల్డింగ్ లాగా పెడుతున్నాను. మనం పంచ ఉంది అనే తెలియడం కోసం. మనం కలర్స్ ఏం యూస్ చేస్తలేం కాబట్టి మొత్తం మట్టితోనే ఉంటుంది. మనకి కావాలంటే కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు లెగ్స్ పెట్టుకోవడం అయిపోయింది కదా, మనము హ్యాండ్స్ కూడా పెట్టుకుందాం. అదే షేప్లో అదే స్పూన్తో తీసుకొని ఇలా మంచిగా ఒకే టైప్ ఆఫ్ స్పూన్ యూజ్ చేసామంటే ఆ షేప్ అంతా కరెక్ట్గా వస్తుంది, సైజ్ ఇంకా కరెక్ట్గా వస్తుంది. ఒక హ్యాండ్ ఏమో ఆశీర్వదిస్తుంది, ఇంకో హ్యాండ్లో మోదకాలు పెడుతున్నాను.
మీ ఇష్టం వచ్చినట్టు కూడా చేసుకోవచ్చు. నేను 2 హ్యాండ్స్ పెడుతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బ్యాక్ సైడ్ కూడా హ్యాండ్స్ పెట్టేసి ఆయుధాలు పట్టుకుంటున్నట్టు కూడా చేయండి. ఇది ఆశీర్వదిస్తున్నట్టు పెడుతున్నాను. ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఫస్ట్ మనం ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హెడ్ పెడదాము. ఇది పెట్టేసిన తర్వాత వాటర్తో నీట్గా స్మూత్ చేసుకోండి. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నీట్గా స్మూత్గా చేసుకోండి. చూసుకుంటూ చేసుకోండి, విరిగిపోదు. వాటర్ పెడుతూ మనము కరెక్ట్గా అద్దుతూ కొంచెం నొక్కుతూ చేసామంటే ఊడిపోకుండా స్టిక్ అయిపోయి ఉంటుంది. ఇంకో సైడ్ హ్యాండ్ కూడా పెట్టుకుంటున్నాను అదేవిధంగా. ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయంటే ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకో హ్యాండ్లో మోదకాలు తింటున్నట్టు పెడుతున్నాను. ఇలా చేతిలో మోదకాలు పట్టుకున్నట్టు పెడుతున్నాను. చూసారు కదా. కొంచెం ఆయిల్ అన్నా లేదా వాటర్ అన్నా పెట్టుకుంటూ నీట్గా స్మూత్గా చేసేసుకోండి. తర్వాత హ్యాండ్స్కి వేళ్ళలాగా కొంచెం చిన్న చిన్నగా ఘాట్లు ఇచ్చుకుంటున్నాను. మోదకాలు ఇలా 2 చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పెట్టుకుంటాను. మీరు కావాలంటే ఆ హ్యాండ్ షేప్ మార్చుకోవచ్చు. ఆరిపోకముందే నీట్గా స్మూత్గా చేసుకున్నామంటే షేప్ మనం ఏ విధంగా చేసామంటే అలా ఉంటుంది. మనం ఇక్కడే ఆభరణాల షేప్ కూడా చేసుకోవచ్చు మెడకి. మళ్ళీ తర్వాత తల పెట్టిన తర్వాత చేయడం కుదరదు. మీకు కావాలంటే ఇలా చేసుకోండి. కాళ్ళకు కూడా మంచిగా ఘాట్లు ఇచ్చేసి వేళ్ళు ఉన్నట్టు షేప్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం హెడ్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసమని ఇలా కొంచెం మట్టి ముద్ద తీసుకొని దాన్ని ఒక షేప్లోకి తీసుకొచ్చి ఏనుగు ముఖంలాగా చేయాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మనం బయట అవన్నీ తీసుకొచ్చి కలర్ఫుల్గా ఉంటాయి, పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కానీ ఈ విధంగా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ చేసామంటే వాళ్ళు ఇదే చేస్తారు ఎవ్రీ ఇయర్. వాళ్ళకి తెలియాలి కదా, పొల్యూషన్ అంతా చేయకూడదు, అలాంటి వాటి వల్ల పొల్యూషన్ పెరుగుతుంది. ఇలా మట్టితో కానీ క్లేతో కానీ మనం చేసామంటే ఈ మట్టి మనం తర్వాత చెట్లు పెట్టుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. మనం ఇంట్లోనే నిమజ్జనం చేసేసుకొని చెట్లు పెట్టుకోవడానికి యూస్ చేయొచ్చు. ఇది ఎకో ఫ్రెండ్లీ కాబట్టి మనం బయట ఎక్కడ నిమజ్జనం చేసినా కూడా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది, ఏం పొల్యూషన్ అవ్వకుండా ఉంటుంది. లేదా మనం ఇందులో చక్కగా ఒక పాట్లో వేసేసుకొని ఇంట్లోది ఒక పాట్లో పెట్టేసుకొని పిల్లల చేత ఏదన్నా చెట్టు పెట్టించామంటే, ఏదన్నా మొక్కలు వేపించినా సీడ్స్ వేపించినా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ చేతితో ఏదైనా చేస్తే వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలకి నేర్పించాల్సిన టైం ఇదే కదా, మనం ఇలాంటివన్నీ చెప్పి నేర్పించాలి. మనం హెడ్ షేప్ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇయర్స్ పెట్టుకోవాలి. ఇయర్స్కి ఒక స్పూన్ లాంటిది తీసుకొని వాటితో చేస్తున్నాను. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా పెట్టేసుకొని ఇయర్స్ బ్యాక్ సైడ్ కొంచెం మట్టితోటి కొంచెం ప్యాచ్ లాగా వేసుకోండి. అప్పుడు అవి వెనకకు పడిపోకుండా ఉంటాయి. కొంచెం మట్టి తీసుకొని వెనకాల కొద్దిగా అద్దండి చుట్టూతా. అప్పుడు అది పడిపోకుండా ఉంటుంది. మంచి షేప్. అలాగే అక్కడక్కడ కొన్ని ఆకులు వేర్లలాగా ఉన్నాయి. ఇది చెరువు దగ్గర నుంచి తెచ్చాము. ఇప్పుడు మనం తల మీద కొంచెం కిరీటం లాగా షేప్ చేసుకుంటున్నాము. ఇంకా మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా, మెయిన్ బేస్ అయిపోయింది కాబట్టి మనకు నచ్చిన విధంగా కిరీటం కానీ డిజైన్స్ కానీ అన్నీ వేసుకోండి. మనం కరెక్ట్గా షేప్స్ అన్నీ చూసుకుంటూ చక్కగా చేసుకోవాలి. ఇలా స్మూత్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు నిదానంగా మనం కళ్ళు కూడా చేసుకోవాలి. కళ్ళకి కొంచెం హోల్ లాగా చేసుకొని కొంచెం తీసుకొని మట్టి ఇలా కొంచెం షేప్ లాగా రౌండ్ లాగా చేసుకొని అందులో పెట్టేసుకొని తర్వాత దానిపైన కూడా కొంచెం ఐబ్రోస్ లాగా పెట్టుకొని షేప్ చేసుకోండి. నేను చూపించిన విధంగా, వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఐస్కి 2 సైడ్స్ కూడా ఇలా పైన కింద పెట్టుకొని ఒక నైఫ్తోనైనా ఫోర్క్తోనైనా మనకి దేనితోనైనా ఈ విధంగా ఒక షేప్ లాగా ఇవ్వండి. మంచిగా ఐ కనిపించే విధంగా ఒక షేప్ లాగా ఇవ్వండి. అలాగే ఇక్కడ అక్కడక్కడ కొంచెం లైన్స్ లాగా వేసుకోండి. చూడ్డానికి బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మనకి నచ్చినట్టుగా ఇంకా కావాలంటే ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు. మనకు కావాలంటే పెయింట్స్ వేసుకోవచ్చు. ఆభరణాలు లాంటివి ఏమైనా మనం కూడా అవి షేప్స్ కూడా చేసుకోవచ్చు. లేదంటే కుందన్స్ అలాంటి వాటితో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. పెయింట్స్తో డెకరేట్ చేసుకోవచ్చు. మనం
ఏదైనా షేప్ ప్రాపర్గా చేసుకోవాలంటే కొంచెం వాటర్ అద్దుతూ నీట్గా ఇలా షేప్స్ అన్నీ కరెక్ట్గా చేసేసి ఈ విధంగా మనం మన చేతులతో వినాయకుడిని ప్రిపేర్ చేసుకొని పూజ చేసుకున్నామంటే మనకు ఆ సాటిస్ఫాక్షన్ అంతా వేరుగా ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసామంటే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా ఇవన్నీ తెలుసుకోవాలి అని ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు. వాళ్ళు నెక్స్ట్ టైం కూడా ఇంకా ఏమేమి కొత్త కొత్తగా తెలుసుకోవాలని ఫీల్ అవుతారు. వినాయక చవితి అనేది పిల్లలందరికీ చాలా ఫేవరెట్ ఫెస్టివల్ ఉంటుంది కదా. మనకి కూడా మన చిన్నప్పుడు కూడా చాలా ఫేవరెట్ ఫెస్టివల్ అంతే వినాయక చవితి అయి ఉంటుంది. ఇలా మనం వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసామంటే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే మనం మన ఎన్విరాన్మెంట్ని కూడా పొల్యూట్ చేయకుండా ఉండొచ్చు. మనం ఇంట్లోనే ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకున్నామంటే ఇంత సింపుల్గా అయిపోయింది. మనం కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ టైం స్పెండ్ చేసామంటే మనకి వినాయకుడు మన చేతులతోటే రెడీ అయిపోతాడు. మనకి నచ్చిన విధంగా చేసుకోవచ్చు. మనం బయట కూడా తెచ్చుకోవాలనుకున్నా, ఇలా ఇంట్లో చేసుకోవాలి అనుకోకుండా బయట తెచ్చుకోవాలి అనుకున్నా కూడా మనం మ్యాక్సిమం ఇలా మట్టి వినాయకులు ప్రిఫర్ చేసామంటే మన ఎన్విరాన్మెంట్ని మనమే కాపాడుకోవచ్చు. మనం ఒకసారి చేతులతో వాటర్తో అంతా స్మూత్గా చేసేసుకున్నాక విగ్రహం ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటే క్రాక్స్ రాకుండా నీట్గా ఉంటుంది. చూడ్డానికి కూడా మంచిగా అనిపిస్తుంది, షైనింగ్ వస్తుంది. ఇలా ఏదైనా కొబ్బరి నూనె కానీ మన ఇంట్లో యూజ్ చేసే కుకింగ్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలాంటివన్నీ పెట్టుకొని తీసుకొని ఒక బ్రష్ తీసుకొని ఇలా మొత్తం విగ్రహానికి అంతా అప్లై చేసుకోండి. మంచిగా కనిపిస్తుంది, షైన్ అవుతుంది విగ్రహం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనమందరం మట్టి విగ్రహాలు మాత్రమే పెట్టుకొని ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేయకుండా ఉందాం. మన ఎన్విరాన్మెంట్ని మనమే కాపాడుకుందాం. చూసారు కదా, మన చేతిలో అందమైన వినాయకుడు మన చేతిలోనే రెడీ అయిపోయాడు. మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో కూడా చేసుకోవచ్చు. నేను చిన్నగానే చేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు. కొంచెం పెద్ద పెద్ద బౌల్స్ యూస్ చేసామంటే, పెద్ద పెద్ద స్పూన్స్ లాంటివి యూస్ చేసామంటే అప్పుడు ఇంకా కొంచెం పెద్దగా అవుతాడు. మనం అన్ని స్పూన్స్ అలాగే బౌల్స్తో చేసాం కదా. అదేవిధంగా ఇప్పుడు మనం యూస్ చేసిన సైజులో కాకుండా ఇంకా కొంచెం పెద్ద బౌల్స్ అలాగే పెద్ద స్పూన్స్ మనం వాడామంటే ఇంకా మంచిగా పెద్ద విగ్రహం కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించింది మా చిన్ని వినాయకుడు? మా ఇంట్లో వినాయకుడు వచ్చేసాడు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. కొంచెం టైం పడుతుంది, ఒక 1 అవర్లో అయిపోతుంది. మీకు ఎలా అనిపించింది మా చిన్న వినాయకుడు? మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.